యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నిత్య కృప అనే మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని కృపను బట్టి మరొక శుభోదయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శుభోదయము దేవుని యొక్క వాక్య పరిచర్యలు, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. ఆయన సస్యరుడుగా ప్రత్యక్షమాయను. ఈ వాక్యములో నిరక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదనిది. ఆయన సస్యరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయములో నీతిపరుడును, తీర్పు నొంది దేవదూతలకు కనబడును, రక్షకుడని జనులలో ప్రకటన చేయుటకు లోకమందు నమ్మదగినటువంటి ఆరోహణమైన తేజోమయుడు అయినట్లుగా రాయబడి ఉన్నది. ఈ వాక్యములో ఈ పూట మనం తెలుసుకోవలసిన మాట ఏంటంటే, ఆయన సస్యరుడుగా ప్రత్యక్షమాయను. సస్యరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన సస్యరుడుగా ఎందుకు ప్రత్యక్షమై ఉన్నారంటే, ఒకటి దైవభక్తిని వ్యక్తపరిచి వాక్యము చెబుతున్న మాట అందరికీ రక్షణకర్తగా వచ్చి, మూడోదిగా ఆయన మృతి పొంది పునరుద్ధానుడై లేచాడు. ఆయన తేజోమయుడు అయినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సస్యరుడిగా రావటానికి కారణం ఒకటి మనం గమనించాలి. ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి సమర్పణ కలిగి రక్షణ పొందుకున్న వారికి, మారు మనసు పొంది ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారి జీవితాలకు పునరుద్ధాన శక్తిని, బలాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన సస్యరుడుగా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైన నీ కొరకు ఇజ్రాయేలులు ఏలుబోవాడు నీలో నుండి వచ్చను. పురాతి కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమాయను. ఎలా ప్రత్యక్షమై ఉన్నారంట? స్వల్పమైన గ్రామం ఎఫ్రాతా అనే మాటకు మనం మొదటి పేరు, బెత్లెహేమునకు మొదటి పేరు. ఇదిగో ఆ యోదయ కుటుంబములలో ఉన్నటువంటి యోధా కుటుంబంలో స్వల్పమైన గ్రామం అది. స్వల్పమైనటువంటి గ్రామము పురాత కాలమును మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ఆయన ప్రత్యక్షమవటానికి ఇజ్రాయేలును, ఆ రోజు పేరు పెట్టబడిన ఇజ్రాయేలును ఆయన రక్షించుటకు, ఈరోజు యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకొని మారు మనసు పొందుకున్న ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇజ్రాయేలును ఏలుబోవాడు స్వల్ప గ్రామములో అల్పమైనటువంటి జీవితముగా ప్రభు ఈ లోకమునకు సస్యరుడుగా ప్రత్యక్షమాయను. ఎందుకు అనంటే, మొదలుకొని ఎప్పుడంట పురాత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన మనకు ప్రత్యక్షమవ్వాలని. కాబట్టి ఇక్కడ ఎటువంటి స్వల్పములో నీవు ఉన్నావో, ఎటువంటి అల్పమైనటువంటి జీవితముగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు నందు నీవు అల్పమైనటువంటి జీవితాన్ని, స్వల్పమైన జీవితాన్ని మరుగుపరిచి ఆయన చీకటిలో ఉండి వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు లోకమునకు పంపబడిన క్రీస్తు ఆయన సస్యరుడుగా ప్రత్యక్షమాయను. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 28వ వచనంలో చదివితే, ఏలయనగా క్రీస్తు కూడా అనేకుల యొక్క పాపములను భరించుటకు ఒక్కసారే ఇదిగో అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకునే వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు ఇక్కడ మనం చూడాలి. యేసుక్రీస్తు అనేకమైనటువంటి పాపములను భరించి, అనేక మంది పాపములు ఆయన 2000 సంవత్సరాల క్రితమే మీరు గమనించాలి. యేసుక్రీస్తు శిలువను ఆయన భుజముల మీద వేసుకున్నాడు.
చేసుకొని ఇదిగో ఆయన భుజముల మీద రాజ్యభారములు ఉండునని వాక్యం చెప్తున్న మాట. అయితే అటువంటి పాపములో నుంచి విడిపించి రెండోసారి ప్రత్యక్షమవబోతున్నాడు ఆయన. రెండోసారి ప్రత్యక్షమవబోతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఆయన రెండో మారు ఎలా ఉన్నారంటే యోధా గోత్రపు సింహం వలె వస్తున్నారు. లోకమంతా మహాశ్రమల కాలము. ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో మీరు గమనించి ఇక్కడ మీరు యేసుక్రీస్తు సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమై ఉన్నారు అనేది మనం చూస్తే ఆయన ఒక్కసారి అప్పగించుకొని అర్పించుకొని వారందరినీ కూడా రక్షణ నిమిత్తము పాపములన్నీ కూడా ఆయన భుజముల మీద వేసుకున్నారు. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఆలస్యము చేయక, ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించాలి. వెనకకు తీసినట్లయితే వాని యందు నా ఆత్మ ఉండదని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట, క్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపడవలసినటువంటి వారము. రక్షణలో, దేవుని ఆత్మలో పరిపూర్ణమైన జీవితము జీవించుటకు యేసుక్రీస్తు ఇక్కడ మనకు సశరీరుడుగా ఇదిగో ఆయన ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ రాయబడిన మాట. రెండో రాకడలో ప్రత్యక్షమవుతానని వాక్యం చెప్తున్న మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో చదువుతున్నాం. పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. మీరు గమనించాలి. ఇక్కడ 4వ విషయంలో ఎందుకు ఆయన ప్రత్యక్షమై ఉన్నాడంటే పాపములు తీసివేయటానికి. యేసునొద్దకు వస్తే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. యేసుక్రీస్తునొద్దకు వస్తే ఎటువంటి పాప దోషముల మధ్యలో ఉన్న ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన ప్రతి పాపము నుండి ఆయన కడిగి పరిశుద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి కుడివైపున ఉన్నవాడు, నేను పాపినయ్యా, ఇదిగో నేను నరహంతకుణ్ణి, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అతను పశ్చాత్తాపడినప్పుడు యేసుప్రభు వారు అతనిలో ఉన్న ఆ పశ్చాత్తాపాన్ని చూశాడు, ఒప్పుకోలు చూశాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాక్యం చెప్తున్నాను. ఈరోజు యేసునొద్దకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒప్పుకునేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే యేసు దగ్గర పాపం లేదు, యేసు క్రీస్తులో ఏ పాపము లేదు. కామ క్రోధ మదమచ్చర్యము లేనివాడు యేసు క్రీస్తు. ఆయన యొద్దకు వచ్చిన వారు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు అనిపించుకునటానికి యోగ్యుడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన మనకు ప్రత్యక్షమై ఉన్నప్పుడు నీవు ఒప్పుకోగలిగితే, ఎందుకు ప్రత్యక్షమై ఉన్నాడంటే పాపమును తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపము తీసివేయటానికి ప్రత్యక్షమై ఉన్నాడు. ఇంకనూ మనం చూసినటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే రాయబడినటువంటి లేఖనాల్లో ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటల్లో మీరు గమనించాలి. ప్రియమైన దేవుని వింటారు. యేసుక్రీస్తు ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 24వ వచనంలో ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడై ఉన్నాడు. నిరంతరము ఆయన ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వము కలిగినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నాడు గనక మనం మొదటిగా గమనించాలి, యేసుక్రీస్తును ఆయన యొద్దకు రావాలి. 25లో కూడా ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేసేవాడు, విజ్ఞాపన చేయుచున్నాడు. నిరంతరము జీవించువాడు గనుక వారు సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంతేకాదు 26లో కూడా పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడగు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నేను, ఈ ఇట్టి ప్రధాన యాజకుడను మనకు సరిపోయినవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో మీరు సత్యమును మనం గమనించాలి. ఆయన పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరనివాడు,
ఆకాశ మండలములో మనకి సరిపోయిన వాడు, ఇచ్చైన వాడు. ఈరోజు సస్యరుడిగా వచ్చినటువంటి ఆ సర్వశక్తి కలిగిన ఆ సర్వేశ్వరుడైన యేసుక్రీస్తుని మనం ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో, ఇదిగో దేవుని సన్నిధిలో మనము ఏమైతే ఇంకా ఒప్పుకోక, ఏమైతే ఇంకా బలహీనతలు విడిచిపెట్టక, ఏమైతే ఇంకా ప్రభు సన్నిధిలో వారు దేవుని సన్నిధి వైపు, దేవుని వైపు వారి యొక్క ఆలోచన విధానాలు మారక ఉన్నాయేమో వాక్యం చెప్తున్నటువంటి మాట, ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడు, ఎంత ఘోర పాపినైనా. ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలు అంటారు, 15 మొదటి తిమోతి, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినది. పూర్ణ అంగీకారము ఎవరిలో ఉంటుందో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, వాక్యము నమ్మదగినది. ఆ వాక్యము విని ఎవరిలో పూర్ణ అంగీకారం ఉంటుందో ఆ వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించు. యేసుక్రీస్తు సస్యరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకనినండి, పాపుల నుంచి, ఆ పాపం నుంచి తొలగించడం, ఆయన చిత్తము నెరవేర్చడం. ఈరోజు ప్రభు నొద్దకు వచ్చి వాక్యము విని వాక్యము చేత నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా ఆయనని మార్చి ఆయన రాజ్య వారసులుగా చేర్చుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు లోకమునకు ప్రత్యక్షమై ఉన్నది. ప్రతి మనుషుడు రక్షణ పొంది మారు మనసు పొందాలి. లేని ఎడల రెండో రాకడ, మళ్ళా రెండో మారు నేను ప్రత్యక్షమవబోతున్నాను. అది ఎలా అంటే, అది మహాశ్రమల కాలం. ఇదిగో అనేకమైనటువంటి పరిస్థితులు, మార్పులు చేర్పులు కలిగే దినాలని. కాబట్టి దుర్దినములు రాకమునిపే, సమస్తము సర్వం కోల్పోకమునిపే, సమీపముగా ఉండగా మనం ప్రభువునే వేడుకొని, ఆయన సస్యరుడిగా వచ్చి ఉన్నాడని తెలుసుకొని ఆయనకి నీ హృదయం ఇవ్వగలిగితే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన నిన్ను తోసివేయడు. నీకున్న ప్రతి ఒక్కదానిని మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రాజ్య వారసులుగా నిన్ను తీర్చి స్థిరపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఇదిగోనైనా ఈ ఉదయమే, అరుణోదయమే యేసుక్రీస్తు సస్యరుడిగా ప్రత్యక్షమై, ఆయన సస్యరుడిగా ప్రత్యక్షమై ఉన్నాడు అనే సంగతులు, ఎందుకు మీరు ప్రత్యక్షమై ఉన్నారు, మరలా రెండో రాకడలో ప్రత్యక్షమవబోతున్నారు. పాపము తొలగించడానికి, వ్యసనాన్ని నుంచి తొలగించి, బలహీనతలు, బంధకాల నుంచి తొలగించి, మీరే మీ బిడ్డలకు ప్రత్యక్షమై మార్పు చెందిన బిడ్డలుగా క్రీస్తులో మాకు చాలిన వాడు, ఆకాశ మండలము ఎచ్చైనటువంటి వాడు యేసుక్రీస్తు మాకు చాలిన దేవుడు, శక్తి కలిగిన దేవుడని వారి జీవితంలో నవ్వించి అనుసరించి మీలో నడుచుకునే భాగ్యమును మీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.